నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, సుప్రీంకోర్టు తాజాగా ఏదైతే అవినీతి కేసుల అనుమతికి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సార్. అంటే ఇప్పుడు చాలా రకాల కేసులు కూడా చూస్తూ ఉన్నాం కదా సార్. ఈ వ్యాఖ్యలు ఏమన్నా అంటే అన్వయించుకునేలా ఉంటాయంటారా సుప్రీం తాజాగా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు? వాస్తవంగా ఈ జ్యుడిషియరీలో లేకపోతే లీగల్ వ్యవహారాల్లో రకరకాల వ్యాఖ్యానాలు రకరకాలని వింటుంటే అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో అయితే కనుక కోర్టులు వాటి తీర్పులు వాటి వ్యాఖ్యలకు కూడా ఏమేమో వ్యాఖ్యానాలు చెప్తున్నారు. కానీ బట్ ఇప్పుడు ఎక్కువ అవినీతి కేసులు వాటి మీద నడుస్తుంది కాబట్టి ఇదివరకు నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇందులో సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా త్రివేది, ఆమె మరొకరితో జస్టిస్ రంగనాథ్ వాళ్ళతో కూడినటువంటి ధర్మాసనం ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. అదేంటంటే ఒక కేసులో అవినీతి కేసులో పై అధికారి అనుమతి తీసుకోవటం, పైన ఉన్న వాళ్ళ పబ్లిక్ సర్వెంట్ పై వాళ్ళ అనుమతి తీసుకోవటం అన్న అంశం ఉంది కదా. అందులో అనుమతి తీసుకున్నారా తీసుకోలేదా అన్న దాని మీద గతంలో చాలా కేసులు నడిచినాయి. అది 17A కింద కర్ణాటకలో లేకపోతే మొన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కేసు నడుస్తున్నాయి. అది ఇంకా పెండింగ్లో ఉంది. నిజానికి అంతకుముందు ప్రశాంత్ భూషణ్ వేసిన కేసు కూడా పెండింగ్లో ఉంది. కానీ ఈ కేసులో ఆ అనుమతి తీసుకున్నటువంటి పద్ధతి సరిగ్గా లేదు అనే ఒకే ఒక్క కారణంతో మనం నిందితుడిని విడిచిపెట్టకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఇంట్రెస్టింగ్. అంటే అనుమతి తీసుకున్నారా తీసుకోలేదా, తీసుకోవడం అవసరమా కాదా, వీటి మీద చాలా కేసులు నడిచాయి. కానీ ఈ కేసులో వీళ్ళు చెప్తుంది ఏంటంటే అనుమతి తీసుకున్న తీరు సరిగ్గా లేదు. అంటే తీసుకున్నారు, ఇది సెక్షన్ 2 కింద వచ్చేటటువంటిది. ఇట్స్ నాట్ సెక్షన్ 17A కాదు. ఇది జరిగిన దాంట్లో జస్టిస్ ఇందాక నేను రఘునాథన్ విశ్వనాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ కె విశ్వనాథన్ దాంట్లో వచ్చినటువంటిది తీర్పు ఇది. సో 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏదైనా మనం చర్య తీసుకుంటే బేస్డ్ సోల్లీ ఆన్ ఇన్వాలిడ్ శాంక్షన్, ఇచ్చిన శాంక్షన్ సరిగ్గా లేదు, అనుమతి వచ్చిన పద్ధతి సరిగ్గా లేదు అనేది సరికాదని. ఈ కేసులో ఏంటంటే సిండికేట్ బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన బ్యాంకులో నుంచి లోన్ లాంటిది తీసుకోవటం, దానికోసం లేని మనిషి పేరుతో ఒక బూటక అకౌంట్ సృష్టించటం, ఇవన్నీ ఆయన చేశారు. సో దీంట్లో ఏమైంది, మోసం. అంటే మనిషే లేడు, రెండోది ఆ పేరుతో ఆయన అప్పు తీసుకోవడం. That allegation, in a nutshell, the accused was the manager of Syndicate Bank. The allegation against him was that he abused his office. He abused his office by fraudulently forging the loan application as well as an application for opening of a savings bank account in the name of the fictitious person, Leni Manshi. Accordingly, the PC Act was invoked against the appellant, a public servant as defined under section 2C of the act. సో ఇక్కడ ఇవి మోసపూరితమైన పనులకు పాల్పడ్డాడు కాబట్టి అతని మీద చర్య తీసుకున్నారు. తీసుకుంటే సెషన్స్ కోర్టు కింద కోర్టు కొట్టేసింది, చెల్లదు, ఇతని మీద చర్య తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఇతనికి అనుమతి ఇచ్చిన తీరు సరిగ్గా లేదు అని. మనం ఇప్పటివరకు చర్చిస్తుంది ఎక్కువగా అనుమతి తీసుకోవడమా అవసరమా కాదా, తీసుకోవచ్చా తీసుకోకూడదని. బ్యాంకు తీరు వేరైనప్పటికీ. సో ది ట్రయల్ కోర్ట్ acquitted the appellant solely on the ground that the sanction obtained by the prosecution was not valid. Challenging this, CBI approached Kerala High Court. In its order, the court held that accused guilty and convicted him. Thus, the present appeal. So, కింద కోర్టు అలా చేస్తే CBI హైకోర్టుకు పోయింది. హైకోర్టు దీన్ని పరిశీలించిన తర్వాత కింద కోర్టు నిర్ణయం తప్పు, అతని శిక్ష రద్దు కావడానికి అతన్ని విడుదల చేయడానికి వీల్లేదు అని అతనికి శిక్ష విధించింది. ఇప్పుడు దాని మీద సుప్రీంకోర్టుకు వచ్చారు, హైకోర్టు దాని మీద. సో సుప్రీంకోర్టులో వీళ్ళు పరిశీలించిన తర్వాత అట్ ది అవుట్సెట్ ది కోర్ట్ సెడ్ దట్ ది ట్రయల్ కోర్ట్ హ్యాస్ ఎర్ర్డ్ ఇన్ నాట్ రికార్డింగ్ స్పెసిఫిక్ ఫైండింగ్స్, మెరిట్స్ అండ్ ఇన్స్టెడ్ బేస్డ్ ఆన్ అక్విటల్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ శాంక్షన్. సో అసలు ఈ కేసులో ఏం జరిగింది, దీని తప్పులేంటి, వివరాలేంటి, వీటిని పరిశీలించకుండా కేవలం అనుమతి శాంక్షన్ ఇచ్చిన తీరు బాగాలేదు అన్న ఒకే ఒక్క అంశం మీద ఆధారపడి మీరు అతన్ని విడుదల చేయటం అనేది చెల్లుబాటు కాదు. కాబట్టి హైకోర్టు తీర్పు సరైందే అని సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చేసింది. వీఆర్ ఆఫ్ ది కన్సిడర్డ్ ఒపీనియన్ దట్ ది సిన్స్ ది స్పెషల్ కోర్ట్ హ్యాస్ ఫెయిల్డ్ టు రికార్డ్ ఎనీ
specific findings on the point numbers 2 to 4 on merits and acquitted the appellant only on the ground that the sanction obtained by the prosecution was not valid. The special court has committed an error. So, High Court right on it. The top court was also not convinced by the impugned judgment since High Court entered findings on the merits of the issue, which the trial court had no occasion to consider at the first instance. The High Court convicted the appellant accused on merits without having the findings of the session court on record on the points number 2, 4. In view of this, the court has set aside the judgments of the below courts while remanding the matter to the trial court. The court directed that the case be decided expeditiously and preferably within 2 months. సో హైకోర్టు కూడా కొంత పొరపాటు చేసింది, అందుకని మేము ఈ రెండు పక్కన పెట్టి మళ్ళీ ట్రయల్ కోర్టుకు పంపించాం. మీరు మళ్ళీ మొత్తం దాని మెరిట్స్ డిమెరిట్స్ ఇవన్నీ విని మీరు జడ్జిమెంట్ ఇవ్వండి తప్ప ఎంతసేపు దీనికి వచ్చి అనుమతి ఇచ్చిన తీరు బాగలేదు అనే ఒకదాని మీద మీరు చేయకూడదు అని. సో ఇప్పుడు మీరు గుర్తు చేసుకుంటే ఇక్కడ మనం చెప్పుకున్న చాలా విషయాల్లో పోలికలు ఏ కేసులతో ఉన్నాయో, ఏ వాదనలు ముందుకు వచ్చాయో మనకు తెలుస్తుంది. రెండవది జస్టిస్ బేలాయం త్రివేది కూడా ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు కేసులో భిన్నమైన అభిప్రాయం వెలిబుచ్చిన న్యాయమూర్తి కూడా ఆమె. అంతకుముందు కూడా కర్ణాటకలో ఇలాంటి కొన్ని కేసులు వచ్చినప్పుడు అవి స్పెసిఫిక్గా 17A వాటిలో మటుకు భిన్నమైన తీర్పులు కిందకు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు తేడాలు వచ్చిన సందర్భం కూడా ఉంది. కాబట్టి బహుశా రేపు ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టాన్ని ఫైనల్గా దీని అనుమతి పొందడం అనే ప్రక్రియను ఎలా చూడాలి అన్నది ఆ కింద కోర్టులో మళ్ళీ వాళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు సుప్రీంకోర్టులో తెలుస్తుంది. సరే, ఈ లోపల ఏప్రిల్ వరకు ఎట్లాగో సుప్రీంకోర్టు చంద్రబాబు కేసు వాయిదా వేసింది కాబట్టి అక్కడ కూడా మనకు డైరెక్షన్స్ రావచ్చు. ఈ లోపల స్కిల్ కేసులో అప్రూవర్గా మారినటువంటి ఆ చంద్రకాంత్ షా అనే ఆయన తన సాక్ష్యాలన్నీ నమోదు చేసుకోమని ఏసీబీ కోర్టుకు వస్తే వాళ్ళు 28కో ఏదో దాన్ని వాయిదా వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లోనేమో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మళ్ళీ అప్పీల్ చేసింది. సో ఇవన్నీ వివిధ దశల్లో ఇలా నడుస్తున్నాయి అన్నమాట. అలాంటి సమయంలో ఈ కేసు వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవటం. థ్యాంక్ యూ సార్.